2024లో ఎన్నికైన కూటమి ప్రభుత్వం ఈ మధ్య కాలంలో సంవత్సరం అయిన సందర్భంలో సుపరిపాలన అందిస్తున్నామని చెప్పి ప్రజల ముందుకు రావడం మనం చూస్తున్నాం. అయితే వాస్తవాలను మనం పరిశీలిస్తే ఇది సుపరిపాలన కాదు, పూర్తిగా అవినీతిలో కూరుకుపోయిన పాలనగా మనకు స్పష్టంగా కనిపిస్తుంది. అదే సందర్భంలో సుపరిపాలన అన్న పరిస్థితి పక్కన పెడితే జిల్లా స్థాయి అధికార యంత్రాంగం కూడా వీరి అరాచకాలకి, ఒత్తిడికి పూర్తిగా బందీ అయి అవినీతికి, పరాకాష్ఠకి వారు కూడా చేతులు ఎత్తేసే పరిస్థితి స్పష్టంగా కనిపిస్తుంది. ఇదేదో రాజకీయ ఆరోపణ కాదు. అధికారులు చేతులు ఎత్తేసారు అని చెప్పి చెప్పడానికి కూడా పూర్తి స్థాయిలో మీ ముందు సాక్ష్యాలు ఉంచుతున్నాం. మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో భాగంగా రాష్ట్రంలో సుమారు 30,000 కోట్ల రూపాయలు మెటీరియల్ పనులు, శ్రీకాకుళం జిల్లాలో 2,500 కోట్ల రూపాయల మెటీరియల్ పనులు, స్థానికంగా మన ఆముదాలవలస నియోజకవర్గంలో 250 కోట్ల రూపాయల పనులు అడ్డగోలుగా దోపిడీ చేస్తున్నారు. ఇది పేద ప్రజలకు ఉపాధి హామీ పథకంగా లేదు, కూటమి నాయకులకు ఉపాధిగా మార్చారు. అదేదో చిన్న చితకా మొత్తం కూడా కాదు. ఆముదాలవలస నియోజకవర్గంలో 250 కోట్ల రూపాయలు అటు కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాలకు కానీ ఇటు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన మార్గదర్శకాలకు కాకుండా స్థానిక శాసనసభ్యుడు కోన రవికుమార్ ఎవరి పేరు చెప్తే వారికి దారాదత్తం చేసే దిశగా ఈ జిల్లా అధికార యంత్రాంగం దాసోహమైంది. దీనిపై చట్టం నిబంధనలు, ఆముదాలవలస నియోజకవర్గంలో జరుగుతున్న అవినీతిని ఆధారాలతో సహా ఈ జిల్లా కలెక్టర్ గారికి మార్చి నెలలో, ఏప్రిల్ నెలలో, మేలో, జూన్లో ప్రతి నెల 4 సార్లు ఫిర్యాదు చేశాం ఆధారాలతో సహా. కానీ కారణాలు ఏంటో మరి కలెక్టర్ గారికి, డోమా పీడీ గారికే తెలియాలి. అంటే జిల్లా కలెక్టర్ గారిని కనీసం ఆయన ఉద్యోగం కూడా చేయలేని పరిస్థితిలో ఈ శాసనసభ్యుడు అతనిపై ఒత్తిడి తీసుకొస్తున్నారనడంలో ఏమాత్రం సందేహం లేదు. ఒక్కసారి మనం వాస్తవాలను పరిశీలిస్తే 2024-25 కాలానికి గాను ఉపాధి హామీ పథకంలో మెటీరియల్ పనులు చేయడానికి కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన మార్గదర్శకాల కాపీ ఇది. ఈ సందర్భంలో అధికారుల బరితెగింపు కూడా మీకు ఒక్కసారి మాట్లాడిన తర్వాత దీని వివరాల్లోకి వెళ్దాం. నియోజకవర్గంలో
4 మండలాలకు సంబంధించి మీరు పనులు ఏ విధంగా చేపడుతున్నారు అని చెప్పి సమాచార హక్కు చట్టంలో స్థానిక ఎంపీడీఓలకు అడగగా వాళ్ళు ఇచ్చే సమాచారంలో ఇదే సర్కులర్ ఇస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం మాకు ఈ మార్గదర్శకాలు ఇచ్చిందని. కానీ ఈ మార్గదర్శకాలకు అనుగుణంగా పనులు చేయకుండా స్థానిక శాసనసభ్యుడు ఎవరికి చెప్తే వారికి పనులు ఇస్తున్నారు. 250 కోట్లు కూడా. ఒక్కసారి మనం వివరాల్లోకి వెళ్తే పనులు ఏ విధంగా చేపట్టాలనే దానిపై స్పష్టమైన విధి విధానాలు ఇచ్చింది కేంద్ర ప్రభుత్వం. ఒక మండలంలో ఎన్ని గ్రామ పంచాయతీలు ఉంటే అన్ని గ్రామ పంచాయతీలకు 2024-25 ఆర్థిక సంవత్సరంలో మీరు ఏ ఏ పనులు చేస్తారో దానికి ఎంతెంత పరిమాణంలో మీకు మెటీరియల్ ఏమేం కావాలి, ఇసుక ఎంత కావాలి, సిమెంట్ ఎంత కావాలి, శాండ్ ఎంత కావాలి, అలాగే ఏమైనా ఐరన్ ఏమైనా రిక్వైర్మెంట్ ఉంటే ఐరన్, బ్రిక్స్, ఎవ్రీథింగ్ ఎంత కావాలనేది గ్రామ పంచాయతీల ద్వారా సేకరించి ఆ పరిమాణం మొత్తం అఫీషియల్గా ప్రొక్యూర్మెంట్కు టెండర్స్ పిలవమని చెప్పి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అన్ని రాష్ట్రాలకి ఈ మార్గదర్శకాలు ఇవ్వడం జరిగింది. టెండర్స్లో ఈ మొత్తం మండలం మొత్తానికి మెటీరియల్స్ ఎవరైతే సప్లై చేయడానికి తక్కువ డబ్బులు కోట్ చేస్తారో వారికి మాత్రమే మెటీరియల్ సప్లై చేసే అవకాశం ఉంది. దీనివలన 2 లాభాలు. కేంద్ర ప్రభుత్వం ఇచ్చే మార్గదర్శకాల వలన మనకి 2 లాభాలు ఉన్నాయి. ఒకటి, క్వాలిటీతో కూడుకునే మెటీరియల్ సప్లై. 2, ఎవరైతే తక్కువ మొత్తానికి సప్లై చేస్తామంటారో వారి వలన ప్రభుత్వానికి కూడా కోట్ల రూపాయల ధనం మిగులుతుంది, తక్కువ డబ్బులకు సప్లై చేస్తున్నారు కాబట్టి. కానీ ఇక్కడే మన అధికార పార్టీ నాయకుల దర్పం, నిబంధనలు ఏ స్థాయిలో ఉల్లంఘిస్తున్నారంటే చూస్తే ఆశ్చర్యం కాదు. వీళ్ళని అంతరిక్షంలోకి తీసుకెళ్లాల్సిన పరిస్థితి ఉందేమనిపిస్తుంది. మండల స్థాయిలో టెండర్లకు కాల్ఫర్ చేసి ఎవరికనేది కన్ఫర్మ్ చేయాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వం ఎంపీడీఓలకు అప్పచెప్పింది. ఎంపీడీఓలు స్థానిక శాసనసభ్యుడు ఎవరికి ఏ రోడ్డు వేయమని చెప్తే వాళ్ళకే వెండారుగా ఇచ్చారు. ఒక అందరికీ తెలిసిన విషయమే. చిత్రం ఏంటంటే ఒక మండల పరిషత్ డెవలప్మెంట్ ఆఫీసర్ పరిధి, ఇప్పుడు ఉదాహరణకి మనకి ఆమ్దార్వాల్స్ ఎంపీడీఓ ఉన్నారు. ఆమ్దార్వాల్స్ ఎంపీడీఓ బూర్జులో మనకి ఏమైనా ఒక పెన్షన్ మంజూరు చేయమంటే నాకు అవకాశం ఉందని చెప్పే పరిస్థితి ఉందంటారా? కానీ ఈ శాసనసభ్యుడు చెప్పాడని ఈ కోన రవికుమార్ అరాచకాలు ఏ స్థాయిలో ఉన్నాయో మీ దృష్టిలోకి తీసుకొస్తున్నాను, ఒక్కసారి చూడండి. ఉదాహరణకు పొందూరు మండలంలో ఈ మెటీరియల్ పనులు మంజూరైన పనులకి పొందూరు ఎంపీడీఓ నెల్లూరు కాంట్రాక్టర్కి పనిచ్చాడండి. అసలు నెల్లూరులో ఈ వ్యక్తి ఉన్నాడని ఈ ఎంపీడీఓకి ఎలా తెలుసు? ఈయనేమైనా ఈ మధ్య అంతరిక్షంలోకి వెళ్ళిన శుభాంశు శుక్లా నుంచి ఏమైనా సమాచారం తెచ్చి చాలా మంచి పని చేసేవాడు, ఈ కాంట్రాక్టర్ చాలా మంచి పనివాడు అని చెప్పి ఏమైనా సమాచారం ఇచ్చారో? ఈ జిల్లా కాదు, ఈ నియోజకవర్గం కాదు, పక్క జిల్లా కాదు, ఈ రాష్ట్రానికే ఆ చివర ఉన్న నెల్లూరు కాంట్రాక్టర్కి అసలు
ఈ ఐడెంటిఫికేషన్ అనేది ఎలా జరిగింది? ఒక వర్క్ ఏమో నెల్లూరు, రెండో వర్క్ నెల్లూరు, మూడో వర్క్ రాజమండ్రి, శ్రీకాకుళం కోట్ల రూపాయల పనులు. ఈ సమాచారం ఇచ్చింది కూడా ఆయనే. ఈ జిల్లాలో అధికార యంత్రాంగం చేతులెత్తింది అని చెప్పి మీకు ఎందుకు చెప్తున్నానంటే, మీరు ఈ పనులు చేపట్టడానికి తీసుకున్న విధి విధానాలు ఏంటని చెప్పి సమాచార హక్కు చట్టంలో అడిగితే నిర్భయంగా ఈ జిల్లాలో అధికారులు మమ్మల్ని ఏం చేయరు, ఎందుకంటే మాకు అధికార పార్టీ నాయకుల సహాయ సహకారాలు ఒత్తిడి ఉంది కాబట్టే మేము చేస్తున్నామని చెప్పి బరి తెగించి మేము ఏమి అవి తీసుకోలేదని చెప్పి సమాచారం ఇచ్చారు. పేపర్ నోటిఫికేషన్ ఏం తీసుకోలే, టెండర్స్ ప్రక్రియ ఏం లేదు, భయం లేకుండా నిల్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ప్రొసీజర్ ఇది. తీసుకోకపోవడం ఒక ఎత్తు అయితే, తీసుకోలేదు అని చెప్పి ఇవ్వడం కూడా బరి తెగింపు కాదా? దీని వలన 250 కోట్ల రూపాయలు కనీసం టెండర్స్ పిలిచుంటే ఒక్క ఆమ్దాల వరుసలో 10% తక్కువ రేటుకి ఎవరైనా కాంట్రాక్టర్లు కోట్ చేసినా 25 కోట్ల ప్రభుత్వానికి ఆదాయం వచ్చేది. ఈ జిల్లాలో 10 నియోజకవర్గాల్లో 250 కోట్లు, ఉమ్మడి పాత జిల్లాని మనం ప్రామాణికంగా తీసుకుంటే 250 కోట్ల రూపాయలు ప్రభుత్వం